స్టూడెంట్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే క్లౌడ్ సర్వీస్ మోడల్లో సెకండ్ పార్ట్. సో సెకండ్ టాపిక్ ఏంటంటే మనకి పాస్. సో పాస్ మీన్స్ ఏంటి, ఇక్కడ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. సో ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం సాస్ గురించి. సాస్ ఎందుకు యూజ్ చేసాం, మనం ఒక అప్లికేషన్ని యూజ్ చేసుకుంటారు, అంటే అప్లికేషన్ని తెచ్చుకుంటారు ఎక్కడి నుంచి, మనకి సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి అప్లికేషన్స్ అనేవి తీసుకొని క్లయింట్స్ అనే వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా. సో ఆ అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేయడానికి, టెస్ట్ చేయడానికి, నెక్స్ట్ అదేవిధంగా మేనేజ్ చేయడానికి, రన్ చేయడానికి, వీటన్నింటి కోసం మనం ఈ పాస్ అనే దాన్ని యూజ్ చేసుకుంటారు. సో చూడండి, పాస్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ ది ప్రోగ్రామర్స్ టు డెవలప్ అండ్ టెస్ట్, రన్, మేనేజ్ ద అప్లికేషన్. ఒక అప్లికేషన్ని డెవలప్ చేయడానికి, టెస్ట్ చేయడానికి, రన్ చేయడానికి, అదేవిధంగా మేనేజ్ చేయడానికి ఈ పాస్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది యూజ్ అవుతుంది. ఈ ప్లాట్ఫామ్ అనేది మెయిన్గా డెవలప్ చేయడానికి అప్లికేషన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో ఈ డయాగ్రామ్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ క్లయింట్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఇంటర్నెట్తో కనెక్షన్ ఉంది. నెక్స్ట్ ఇంటర్నెట్ నుంచి వచ్చేసరికి సర్వీస్ ప్రొవైడర్స్తో కనెక్షన్ ఉంది. సో ఇది వచ్చేసరికి ఏంటి, సర్వీస్ ప్రొవైడర్ ఆఫరింగ్ పాస్ అనేది ఆఫరింగ్ చేశారు. ఓకేనా. సో వీళ్ళు ఏం చేస్తారు, ఒక ప్లాట్ఫామ్ని వీళ్ళకి సెండ్ చేస్తూ ఉంటారు. సో అంటే ఏంటి, మెయిన్గా మనకి ఒక సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయటం అనేది ఇక్కడ చూడండి సర్వీస్ ప్రొవైడర్ ఆఫరింగ్ పాస్ అనే దాంట్లో జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూడండి దీని గురించి. పాస్ సర్వీస్ ఇన్క్లూడ్ అప్లికేషన్ డిజైన్. సో పాస్ సర్వీసెస్లో ఇదిగో చూడండి, దీంట్లో మనకి ఏముంటుంది, ఇంక్లూడింగ్ ద అప్లికేషన్ డిజైన్, అప్లికేషన్ని డిజైన్ చేస్తారు, అదేవిధంగా డెవలప్మెంట్ చేస్తారు, అదేవిధంగా టెస్టింగ్ చేస్తారు, నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అంటే డెలివరీ చేస్తారు, అదేవిధంగా హోస్టింగ్ అదర్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ దెమ్ కొలాబరేషన్. సో కొలాబరేషన్ కూడా చేస్తూ ఉంటారు. ఇంకా వెబ్ సర్వీసెస్ని ఇంటిగ్రేషన్ చేస్తారు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు, స్కేలబిలిటీ అనేది చేస్తారు, స్టోరేజ్ అని చేస్తారు. చూసారా ఇక్కడ ఈ పాస్ అనేది ఎన్ని పనులు చేస్తుందో. ఓకేనా. సాస్లో మనం ఏం చేశాను, జస్ట్ ఒక అప్లికేషన్ని తీసుకొని మనం ఏం చేస్తున్నాం, డేటా క్లౌడ్లో ఉన్న డేటాను యాక్సెస్ చేసాం అంతే. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, అప్లికేషన్ని డెవలప్ చేయడం దగ్గర నుంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, డిప్లాయ్మెంట్ చేయడం, ప్రతి ఒక్కటి మనకి ఈ పాస్లో జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏమిటి అనేది కూడా ఇక్కడ చూద్దాం. చూడండి, ఫస్ట్ అడ్వాంటేజ్లో ఫస్ట్ వన్ ఏంటి, సింప్లిఫైడ్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అనేది సింప్లిఫై చేస్తుంది, అంటే కష్టంగా లేకుండా సింపుల్గా చేసేస్తుంది. ఓకేనా. ఇది మెయిన్ అడ్వాంటేజ్. చూడండి ఇక్కడ, వితౌట్ వరీయింగ్ అబౌట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం వరీ అయ్యే పని లేకుండా మనకి డెవలప్మెంట్ చేస్తుంది కోడ్ని. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, లోయర్ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ మనం ఏంటంటే సపరేట్ హార్డ్వేర్లు, సపరేట్ సాఫ్ట్వేర్లు ఏవేవో మనకు అవసరం లేదు, దీనికి అవసరం లేదు. దీనికి జస్ట్ కావాల్సింది ఏంటంటే ఒక కంప్యూటరు, ఇంటర్నెట్ కనెక్షన్, ఈ రెండు ఉంటే చాలు. ఇదేం చేస్తుంది, బిల్డింగ్ అప్లికేషన్ తయారు చేసేస్తుంది, ఇంటర్నెట్, కంప్యూటర్. సో అందుకని కాస్ట్ అనేది తక్కువ దీంట్లో. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, స్కేలబిలిటీ అంటే చూడండి ఇక్కడ అప్లికేషన్స్ డిప్లాయ్మెంట్ కెన్ స్కేల్ ఫ్రమ్ 1 to thousands. అంటే అప్లికేషన్స్ అనేవి డెలివరీ ఇచ్చేస్తున్నాను ఎక్కడి నుంచి, ఒకటి దగ్గర నుంచి వందల కొద్ది, వేల కొద్ది యూజర్స్కి ఇచ్చేస్తున్నాను వితౌట్ చేంజెస్ టు ద అప్లికేషన్ అనేది నేనేం చేంజ్ చేయట్లా, నా దగ్గర ఉన్న ఒక అప్లికేషన్ని ఏం చేస్తున్నానంటే ఒకళ్ళకి కావచ్చు, ఒకళ్ళ దగ్గర నుంచి ఎంతోమందికి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఓకేనా. దాన్ని స్కేలబిలిటీ అంటారు, ఇది ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇన్స్టెంట్ కమ్యూనిటీ. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి వెండర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా, చూడండి పాస్ వెండర్స్ ఫ్రీక్వెంట్లీ ప్రొవైడ్ ఆన్లైన్ కమ్యూనిటీస్. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారు. సో ఆన్లైన్లో ఉండి డెవలపర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకేమన్నా ఐడియాస్ వస్తే ఆ ఐడియాస్ని షేర్ చేస్తారు, అదేవిధంగా వాళ్ళకేమన్నా డౌట్స్ వస్తే ఆ డౌట్స్ని క్లారిఫై అనేది చేస్తారు. చూడండి, వేర్ డెవలపర్స్ కెన్ గెట్ ద ఐడియాస్ కనుక వస్తే ఏం చేస్తారు, షేర్ చేస్తారు. ఓకేనా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని. అండ్ సీక్ అడ్వైజ్ ఫ్రమ్ అదర్స్, అడ్వైస్ అనేది తీసుకుంటూ ఉంటారు వేరే వాళ్ళ దగ్గర నుంచి, ఇది కరెక్టేనా కాదా అని అడ్వైస్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఓకేనా, ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారు, మెయిన్ ఇది ఒక అడ్వాంటేజ్. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మనకి ప్రీ బిల్డ్ బిజినెస్ ఫంక్షనాలిటీ. సో అంటే ఏం జరుగుతుందంటే ముందుగానే బిజినెస్ ఫంక్షనాలిటీస్ అని తయారు చేసి ఉంచుతారు. సో అప్పటికప్పుడు తయారు చేయటం కాదు. సో మోస్ట్ ఆఫ్ ది యూజర్స్ ఏంటంటే మనకి అప్పటికప్పుడు తయారు చేయమని అడగరు, వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఉన్నదాన్ని తీసుకొని వేసేసి స్టార్ట్ చేస్తారు. చూడండి, యూజర్ కెన్ అవాయిడ్ ద బిల్డింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ వెరీ స్క్రాచ్ అండ్ హెన్స్ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ ద ప్రాజెక్ట్ ఓన్లీ. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికే ఇష్టపడతారు.
సో ఫస్ట్ కా నుంచి డెవలప్ చేసి ఇదంతా టైం వేస్ట్ ప్రాసెస్ కాబట్టి ఏం జరుగుతుందంటే డైరెక్ట్గా తీసుకోవడానికి యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చూడండి, ప్రీ బిల్డ్ ఆల్రెడీ ఉన్నాయి కదా, వాటిని తీసుకొని రన్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో ఇది వచ్చేసరికి మెయిన్ అడ్వాంటేజ్. తర్వాత డిసడ్వాంటేజెస్ చూడండి. డిసడ్వాంటేజెస్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి డేటా ప్రైవసీ అనేది మిస్ అవుతుంది. సో క్లౌడ్ అన్నాం కదా, సో క్లౌడ్ అంటే ఏంటి, అంతా కలిపి సెంట్రలైజ్డ్ డేటా అంతా కలిపి ఒక దగ్గరే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రైవసీ అనేది మిస్ అవుతుంది. ప్రైవేట్గా మనం డేటా సెండ్ చేయడం ఇలాంటివన్నీ కుదిరేది కాదు. ఓకేనా. సో ఇది ఒక డ్రాబ్యాక్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చూడండి, ఇంటిగ్రేషన్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సిస్టమ్ అప్లికేషన్స్. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయడం కూడా కొంచెం కష్టం అవుతుంది. అంటే కొంత డేటా వచ్చేసరికి, అంటే కొన్ని అప్లికేషన్స్ ఏమో లోకల్లో ఉంటాయి, కొన్ని అప్లికేషన్స్ ఏమో క్లౌడ్లో ఉంటాయి. సో ఈ రెండింటికి ఇంటిగ్రేషన్ చేయడం అనేది కొన్ని సందర్భాల్లో మిస్ మ్యాచ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఈ రెండు మెయిన్ డ్రాబ్యాక్స్. సో ఇది ఓవరాల్గా ఏంటంటే పాస్ అనే కాన్సెప్ట్.